నమస్తే. మనకి పూజా విధానం, పూజ అనగానే రకరకాలుగా చేస్తూ ఉంటాం. కొద్దిగా శాస్త్రం తెలిసిన వాళ్ళైతే షోడశోపచారాలు ప్రతినిత్యం చేసుకుంటారు. లేదు మనకు కాస్త బిజీగా ఉన్నాం, సమయం తక్కువ ఉందంటే పంచోపచారాలు చేస్తారు. అలా కూడా కాదు, నాకు భక్తి కూడా ఉందంటే వెళ్తూ స్నానం చేయగానే దేవుడికి ఇలా నమస్కారం పెట్టుకొని కూడా వెళ్తాం. ఏది ఏమైనా మనకు భక్తి ఉన్నట్టే లెక్క. కాకపోతే ఉపచారాలు అంటే దేవుడికి ఏదో ఒక రకమైన ఉపచారాలు మనుషులకు చేయొచ్చు, దేవుళ్ళకి చేయొచ్చు, ఎవరికైనా చేయొచ్చు. ఉపచారము అంటే సేవ అని అర్థం. ఈ సేవలు 5 రకాలు అన్నారు. అంటే 5 రకాలు, 16 రకాలు చేయడానికి సమయం లేకపోయినప్పుడు కనీసం ఒక 5 రకాలు చేయాలి. ఏంటి 5 రకాలు అంటే గంధం, పుష్పం, దీపం, ధూపం, నైవేద్యం. మళ్ళీ ఇందులో కూడా మన నైవేద్యము అన్నప్పుడు నైవేద్యం ప్రతిరోజు వండి పెట్టాలా, లేకపోతే కొంచెం బెల్లం పెడతామా, పంచదార పెడతామా, ఇట్లాగా ఒక పండు పెడతామా, పండు ఏదైనా సరే మనం స్వామికి మనం మొక్కుకునేటువంటి ప్రతినిత్యం నిత్య పూజ చేసేటువంటి ఇంటి ఇలవేల్పు కావచ్చు, లేదు ఇంట్లో ఉన్నటువంటి సర్వదేవతలు కావచ్చు, ఏది ఏమన్నా సరే మనం ఈ 5 ఉపచారాలు చేయాలి. ఏంటంటే గంధం పుష్పంతో వేయడం, గంధం పరికల్పయామి అని మనం చెప్తూ ఉంటాం అన్నమాట. అట్లా ఒక్కొక్కటి దీపాన్ని మనం పరికల్పయామి అని చెప్పొచ్చు. తర్వాత ధూపం ఎట్లా ప్రతిసారి ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క ఉపచారాలు చేస్తూ చూపెడుతూ దీపాన్ని అప్పటికే వెలిగించి ఉంటే కూడా దీపాన్ని మళ్ళీ ఒకసారి 2 దీపం దగ్గర అక్షతలు వేయడం, ఇలాంటివన్నీ చేస్తూ మనం 5 ఉపచారాలు చేయడాన్ని పంచోపచారాలు అంటారు. అయితే మన శాస్త్రం ఏం మాట చెప్పిందంటే నిజానికైతే పూర్తి పూజ, పరిపూర్ణ పూజ అంటే షోడశ ఉపచారాలు చేయాలి అని. అంటే 16 ఉపచారాలు ఉంటాయన్నమాట. ఒక్కొక్కటి మామూలుగా అర్ఘ్యం ఇవ్వడం కానీ, వింజామరలు వేయడం కానీ, ఇలాగా మొత్తము 16 ఉపచారాలు ఉంటాయి. కానీ ఈ 16 ఉపచారాలు ఎప్పుడు చేస్తామంటే నైమిత్తిక కార్యక్రమాల్లో, అంటే ప్రత్యేకించి మనం వ్రతం చేసుకుంటున్నాం, లేదు ప్రత్యేకించి మనం 7 వారాల వ్రతం చేసుకుంటున్నాం, ఇట్లాగే ఏవైనా ప్రత్యేకించి చేసుకునేటప్పుడు ఈ షోడశోపచారాలు చేస్తారు. అలా కాదు, ఇంట్లో అంటే పూర్తిగా పూజలో ఒక ఆధ్యాత్మిక చింతనలో ఉన్నటువంటి గురూజీలు, స్వామీజీలు, వీళ్ళే కాకుండా పూర్తిగా చింతనతో ఉన్నటువంటి పూజారి కుటుంబానికి చెందినటువంటి కొంతమంది పెద్దలు, గుడులలో, ఇవన్నీ కూడా మనము షోడశోపచారాలు కనిపిస్తాయి. కానీ మనకు శాస్త్రం చెప్పింది ఏంటంటే ఇవన్నీ చేసుకోవడానికి వీలు లేకపోతే కనీసం 5 ఉపచారాలు చేయండి. ఆ పంచోపచారాలు చేస్తే మీరు సర్వం 16 ఉపచారాలు చేసినట్టే అని చెప్తుంది. ఇలా చేసిన తర్వాత కూడా ఏదైనా దోషం ఉంటే దోషాన్ని పరిహారం చేయమని కూడా చివరి మంత్రం చెప్పుకోమంటుంది. ఇలాగా చాలామంది అంటుంటారు పంచోపచారాలు అంటే ఏంటి అంటే అవేమన్నా ప్రత్యేకంగా ఏమీ లేదండి. మన దగ్గర ప్రతిరోజు మనం చేసుకునేటువంటిదే. కాస్త 2 పూలు పెట్టడం, గంధం పెట్టడం, దీపం వెలిగించడం, ధూపం వేయడం, ఏదో మన దగ్గర ఉన్న పండో ఫలమో ఇంత బెల్లం ముక్కో శర్కరో ఏదో ఒకటి ఆ దేవుడి ముందు పెట్టి మనం నిత్యం పూజ చేసుకున్నట్టే. అయితే వీటన్నిటితో పాటు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. ఇవన్నీ చేసినా కూడా, ఎందుకంటే మనకు పువ్వులు లేకపోయినా పూజ చేయొచ్చా, అక్షతలు లేకపోయినా పూజ చేయొచ్చా అని రకరకాలుగా ప్రశ్నలు వేస్తారు. అసలు మనసు నిండా దేవుడు ఉంటే, ఇవన్నీ ఏవి లేకపోయినా కూడా భక్తి ఉండాలి. అంటే గుండెల్లో గుడి కట్టుకున్నట్టుగా ఆ భగవంతుడు ఉంటే మనం ఏదో నిత్యము మన గుడి దగ్గరికి వెళ్ళి, లేకపోతే మన దేవుడి మందిరానికి వెళ్ళి అదొక రొటీన్ వర్క్ లాగా గబగబా తీసేసి గబగబా పెట్టేసి ఓ పని యాంత్రికంగా చేసేటువంటి పూజ కాకుండా ఈ పంచోపచారాలు చేస్తున్నప్పుడు కూడా స్వామి మన ఇంట్లో, అమ్మవారు మన ఇంట్లో ఉంటే, ఆ సాక్షాత్తు అమ్మవారు మన దగ్గరికి వస్తే మనం ఎలాగైతే ఒక్కొక్క ఉపచారాన్ని చేస్తామో అలా చేసినట్టయితే అది పంచోపచారాలు. అలా కాకుండా నాకు టైం అయిపోతుంది అని రొటీన్గా మనం చేసేటువంటిది ఉపచారమే కాదు. అందుకే మనం భగవంతుడి గురించి చెప్పినప్పుడు చాలామంది చెప్తుంటారు, ముఖ్యంగా కర్ణశ్రీ గారు ఒక మంచి అది చెప్తారు. పుట్టబోయేడు బుల్లి బుజ్జాయి కోసమై పొదుగు గిన్నెకు పాలు పోసి పోసి. ఎంత అద్భుతంగా ఉంటాడంటే ఆ భగవంతుడు ఆ బిడ్డ పుట్టక ముందే అమ్మకు పొదుగులో పాలు పోస్తాడనమాట. కలికి వెన్నెలలూరు చలవ దోసిళ్లతో లతలకు మారాకు లతికి అతికి. ఆ పొద్దున్న లేసేసరికి కొత్త కొత్త చిగుర్లన్నీ కూడా వస్తున్నాయంటే ఆ భగవంతుడు లేకుండా వస్తున్నాయా? కాదు కదా. పూల కంచములలో రోలంబములకు రేపటి భోజనము సిద్ధపరిచి ఆ పూల లోపల చక్కటి తేనె ఆ తుమ్మెదలకు ఎవరు పెడుతున్నారు అంటే ఆ భగవంతుడే పెడతాడట. తెల్లవారకుండా మొగ్గలలోన జొరబడి వింత వింత రంగులే వేసి వేసి అలసిపోయితివేమో
ఒక్క నిమిషము అంటే స్వామి పాపము ఇవన్నీ పనులు చేసి అలసిపోతున్నాడేమో, అందుకని రమ్ము మా కుటీరమ్ము తలుపు తెరిచితి అంటాడు కర్ణశ్రీ గారు. అయ్యా భగవంతుడా, నువ్వు ఎక్కడో రోజు ఇన్ని పనులలో తీరిక లేకుండా ఈ విశ్వమంతా పని చేస్తున్నావు కదా, ఒక్కరోజు మా ఇంట్లోకి వచ్చి ఉండవయ్యా, నీకు పాద చేసుకుంటాను, నీ పాద పూజ చేసుకుంటాను అని సాక్షాత్తు ఆ పరమాత్మను ఈయన వేడుకున్నాడు. అది నిజమైన పూజ అంటే. పరమాత్మ మన ముందు కనబడాలి. ఇంటి ఇలవేల్ప మన ఇష్టదేవత ఆరాధన, లేకపోతే ఉన్నటువంటి ముక్కోటి దేవతల ఎవరైనా సరే సాక్షాత్తు వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని భావించి చేసేటువంటి పూజ నిజమైన పూజ. అందులో కనీసం పంచోపచారం చేయడం అనేటువంటిది పరమాత్మతత్వం. ఇలా చేస్తే భక్తి, ముక్తి, దాంట్లో ఉండేటువంటి శక్తి మనకు దొరుకుతుంది. నమస్తే.